తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ కేంద్రంగా సాగుతున్న భారీ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పశ్చిమ బెంగాల్, బెంగళూరు నగరాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడుల్లో భాగంగా మొత్తం 24 మంది బూకీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా నగదుతో పాటు బెట్టింగ్ ఉపయోగిస్తున్న ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, పలు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్లు సిపి శంకప్రత బాగ్జీ తెలియజేశారు. ఇంటర్స్టేట్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకున్నాము. రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. సీజర్స్ ఐటమ్స్ జబ్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర చూపెట్టడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, తర్వాత కోల్కతా, అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి, అతను మాణిక వలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత త్రినాథ్ ఒక జగదీష్ అనే వ్యక్తికి ఈ అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. ఆ జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి. తర్వాత జగదీష్ రవిశంకర్కి ఏం తెలియజేశారంటే కెనరా బ్యాంక్ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్తో ఒక మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నది. సో కానీ ఆ అకౌంట్ పనిచేయట్లేదు. సో గణపతి అనే వ్యక్తి ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఈ అకౌంట్లో 17 లక్షల లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్తో సంబంధం ఉన్న లావాదేవీలు. తర్వాత రవిశంకర్ గారికి తెలిసింది ఈ జగదీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు రవిశంకర్ గారికి అర్థమైంది ఆయన తెలియకుండా ఒక గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనం 80/2025 అని లాస్ట్ ఇయరే ఈ కేసు మనం రిజిస్టర్ చేసాము. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాం. సో ఇప్పుడు కొలిక్కి వచ్చింది నెక్స్ట్. సో ఈ అన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాము. భారతీయ న్యాయ సంహిత సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ మరియు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ సెక్షన్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. పోక్సో కేసులో ఉన్న బండి సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నేరం రుజువైతే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రిగా బండి సంజయ్ ప్రధాని మోదీతో కలిసి వేదికను పంచుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిందని ఆమె అభిప్రాయపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అనేకమైనటువంటి ఆశలతో తెలంగాణ ప్రజలు రకరకాల అంశాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిరనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క
సహాయక మంత్రిగా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనను కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయటపెట్టి, అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్. హైదరాబాద్ కుతుబ్లాపూర్ నియోజకవర్గం పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోలపల్లి టీ జంక్షన్ వద్ద మహిళ మెడలో నుంచి 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహారాష్ట నాసిక్ కు చెందిన హసన్ అలీను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు ముస్తఫా పరారీలో ఉన్నాడు. నిజామాబాద్ లో బైక్ దొంగిలించి మేడ్చల్, దోలపల్లిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర అని వ్యాఖ్య. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్న కవిత. కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.